సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడి ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగిస్తాడు. ఈ నెలంతా కూడా చంద్రుడు భాగ్యస్థానానికి వెళ్తున్నాడు. ఇంకా జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మే 8, 2026 మే 14, 2026 వరకు ఈ వారం మీకు ఎలా ఉంటుందంటే శుభాశుభ ఫలితాలు గమనించండి. స్పీడ్, కమ్యూనికేషన్స్, డిసిషన్స్, ఈ 3 చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కొంచెం స్లో చేయండి, కానీ మంచిదే. గ్రహస్థితులు, బుధుడు మీ యొక్క రాశి అధిపతి బలంగా పనిచేస్తున్నాడు. గురువు మీకు అవకాశాలు చాలా ఇస్తున్నాడు. శని కొన్ని ఆలస్యాలు తీసుకొచ్చినా ఫాస్ట్ థింకింగ్, రైట్ డిసిషన్, బిగ్ గెయిన్. అదే ఈ వారం మీకు అద్భుతం. వ్యాపారంలో కమ్యూనికేషన్ ఆధారంగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇంటర్వ్యూస్, మీటింగ్స్, డీల్స్ ఫేవర్గా ఉంటే ఉద్యోగస్తులకి ఉద్యోగం రోల్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ మాటకే మీకు ఆపర్చునిటీ తెచ్చిపెడుతుంది. ఆర్థిక స్థితి, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, సైడ్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్, సోర్స్ ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్. గెట్ రెడీ, బీరువాళ్ళు నింపేసుకోవాలి. అలా వస్తాయి, కానీ ప్రయత్నం చేస్తేనే, గాలి కూర్చుంటే కాదు. ఓకే, కుటుంబ సభ్యుల మధ్యలో మీకు అద్భుతమైనటువంటి చిన్న చిన్న పెద్ద మాట పట్టింపులు ఉంటాయి. అవన్నీ కూడా చేసుకోండి. రాజకీయంగా నెట్వర్కింగ్ స్ట్రాంగ్ అవుతుంది. మీ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. వ్యవసాయదారుడికి కొత్త పద్ధతులు ప్రయత్నిస్తే మంచిది. మోడర్న్ టెక్నాలజీస్ని ఉపయోగించుకోండి. కోర్టు కేసులు, ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద వీక్ మీకు ఖచ్చితంగా శుభవార్త వింటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. షేర్ మార్కెట్, షార్ట్ టైం గెయిన్స్ ఖచ్చితంగా వద్దు. లాంగ్ టైం ప్లాన్ చేసుకోండి. క్విక్ ఎంట్రీ, ఎగ్జిట్ స్ట్రాటజీ అవసరం మీకు. విద్యార్థులకి క్విక్ లెర్నింగ్ అబిలిటీ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ వర్క్ చేస్తే టాప్ రిజల్ట్ మీకే విద్యార్థులారా. ఆరోగ్యం పట్ల స్ట్రెస్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. స్లీప్ కొంచెం తగ్గుతుంది, అది జాగ్రత్త పడండి. పెద్దల యొక్క ఆశీర్వాదం మాత్రం మీకు ముఖ్యం. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఏదైనా విష్ణు ఆలయానికి లేదా గణపతి ఆలయానికి వెళ్ళండి. పచ్చని దుస్తులు, గ్రీన్ అండ్ ఎల్లో ఇవన్నీ కూడా ధరించండి. మంచి పెసర్లు దానం చేయండి. ఆవులకి ఆకుకూరలు పెట్టండి. ఓం బుధాయ నమః అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు ప్రార్థన చేయండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని కూడా చేయండి. ఓవరాల్ మీ మాట, మైండ్, మూవ్ ఈ 3 కంట్రోల్గా ఉంటే విజయం మీదే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.